హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్ 6th క్లాస్ హిందీ 5th లెసన్ మేరీ బెహనా గీత్ పాట్ ఇది. దీని గురించి ఇప్పుడు చూద్దాము. ముందుగా మేరీ బెహనా అంటే ఏంటి అర్థం? నా సోదరి. చూడండి, పాడదాము. మేరీ ప్యారీ ప్యారీ బెహనా मानो पूरे घर का गहना, दिन भर माँ का हाथ बंटाती, संग पिता के हंसती गाती, प्यार बहुत भैया को करती, सखियों की वह पीड़ा हरती, सभी पड़ोसी उसको चाहे, वह आसान बनाती राहे, अच्छा है उस जैसा होना, हंसी खुशी के सपने संजोना. ఇప్పుడు మీనింగ్ చూద్దామమ్మా. మేరీ ప్యారీ ప్యారీ బెహనా అంటే నా ప్రియమైనటువంటి సోదరి. బెహనా అంటే అక్క కానీ చెల్లి కానీ ఎవరినైనా బెహనా అనొచ్చు. బెహన్ అని కూడా అంటారు. మానో పూరే ఘర్ కా గహనా అంటే మా ఇంటికి గహనా అంటే అలంకారం అన్నమాట. నా సిస్టరు మా ఇంటికి మాకు అలంకారము. దిన్ భర్ మా కా హాత్ బంటాతి, పగలంతా అమ్మతో పనిలో భాగం పంచుకుంటుంది. బంటాతి అంటే పంచుకోవటం అన్నమాట. సంగ్ పితాకే హస్తీ గాతి, ఇక నాన్నగారితో పాటు సరదాగా నవ్వుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంది. ప్యార్ బహుత్ భయ్యాకో కర్తీ, అలాగే బ్రదర్ని చాలా చక్కగా ప్రేమిస్తుంది. సఖియోంకి వహ పీడా హర్తి, సఖియోం అంటే ఎవరు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ యొక్క పీడ అంటే బాధలు. వాళ్ళకి ఏమైనా ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తొలగిస్తుంది. హర్న అంటే తొలగించుట అని, సాల్వ్ చేయుట అని అన్నమాట. సభీ పడోసి ఉస్కో చాహే, అందువల్ల పడోసి అంటే నైబర్స్, అటు పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు ఆమెని బాగా కోరుకుంటారు. దే లైక్స్ వెరీ మచ్. వహ ఆసాన్ బనాతీ రాహే అంటే మార్గాన్ని సుగమం చేస్తుంది. అంటే డిఫికల్టీస్ నుంచి ఆమె మనల్ని బయట వేస్తుంది అన్నమాట. అంటే సాల్వ్ చేస్తూ ఉంటుంది. అచ్చా హై ఉస్ జైసా హోనా, ఆ రకంగా అమ్మాయి అందరికీ హెల్ప్ఫుల్గా ఉండటం మా అందరికీ కూడా ఇష్టము. హసీ ఖుషీకే సపనే సంజోనా, హసీ ఖుషి అంటే హ్యాపీగా, హసీ అంటే నవ్వటం, ఖుషి అంటే హ్యాపీగా, ఈ రకంగా మేము చక్కని కలల్ని కంటూ ఆనందంగా ఉంటూ ఉంటాము. అంటే ఏంటి? ఈ అమ్మాయి వల్ల ఇంట్లో అంతా కూడా చక్కగా హ్యాపీనెస్ ఉంటా ఉంది. అందుకని ఎప్పుడైతే హ్యాపీనెస్ ఉంటుందో మనకు అప్పుడు మంచి హ్యాపీ డ్రీమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆడపిల్లల్ని మనము గౌరవించాలి, ఆదరించాలి, జాగ్రత్తగా చూడాలి. ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి? బెహనా అనేది ఇంటికి అలంకారము. బెహనా మనకి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉంటుంది. అమ్మకి కానీ, నాన్నకి కానీ, తమ్ముడికి కానీ, అన్నయ్యకి కానీ ఈ రకంగా ఆడపిల్లలు ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. సరే, క్వశ్చన్స్ చూడండి. సునియే బోలియే, గీత్ గాయే, బాతచీత్ కీజియే. ఇప్పుడు పాడాం కదా, ఇంకా ఈ పాఠంలో ఇంకేం తెలుసుకోవాలి కింద చూద్దాం. ఘర్ మే బెహన్ క్యా క్యా కామ్ కర్తీ హై, ఇంట్లో ఈ బెహన్ సిస్టర్ ఏమేమి పనులు చేస్తూ ఉంటుంది? ఏం చెప్పచ్చు? మాకో మదద్ కర్తీ హై, ఖానా పకానే మే మాకో మదద్ కర్తీ హై అంటే వంట చేయటంలో అమ్మకి హెల్ప్ చేస్తుంది. అలాగే పితాజీ కో భీ సామాన్ లానే మే మదద్ కర్తీ హై और भाई को गृह कार्य करने में సహాయత కర్తీ హై. గృహకార్య అంటే హోంవర్క్. మన తమ్ముళ్ళకి ఏదైనా హోంవర్క్లో తెలియకపోతే డౌట్స్ వచ్చినా, మమ్మీ ఎక్కడో కిచెన్లో ఉన్నా ఈ అక్కలు చెల్లెళ్ళు ఏం చేస్తారు? మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అది
అలాగే ఇందాక గీత్ గాయేతో పాటు బాత్చీత్ కీజియే అన్నాడు. పైకి వస్తుంది చూడండి. బాత్చీత్ కీజియే అంటే ఇంకా మనం అంటే ఆ పిక్చర్స్లో గురించి మనం డిస్క్రైబ్ చేయొచ్చు. అందులో ఉన్నటువంటి ఫస్ట్ పిక్చర్లో మా హై, మాకే సాత్ బెహన్ హై, వహ ఉస్కో మాకో మదద్ కర్తీ హై, ఇట్లా చెప్పచ్చు. అలాగే రెండో పిక్చర్లో ఏం చెప్పచ్చు, పితాజీ కే సాత్ బెహన్ హై, వహ హస్తి గాతీ రహతీ హై, యా పితాజీ సే కుచ్ బాతే బతా రహీ హై, ఇలా చెప్పచ్చు. అంటే నాన్నగారితో మాట్లాడుతుంది, సరదాగా పాడుతూ మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది, ఇలా చెప్పచ్చు. అలాగే ఇంకో పిక్చర్ థర్డ్ పిక్చర్లో ఏముంది, బ్రదర్తో పాటు చెయ్యేసుకుని తీసుకెళ్తా ఉంది కదా. సో ఇక్కడ ఏం చెప్పచ్చు, బెహన్ భాయికో కహీ లే జా రహే హై అని చెప్పాలి. కహీ లే జా రహీ హై, బెహన్ భాయికో కహీ లే జా రహీ హై అంటే సిస్టరు బ్రదర్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉంది అని చెప్పచ్చు. లేదా బెహన్ భాయికో కుచ్ కహ్ రహీ హై, ఏదో చెప్తూ ఉంది అని చెప్పచ్చు. అలాగే ఈ గీత్ పాట రాసినటువంటి ఆయన పేరు కూడా కింద ఇచ్చారు చూడండి, ఘమండి లాల్ అగ్రవాల్జీ, ఆయన రాశారన్నమాట దీన్ని. ఇక థర్డ్ క్వశ్చన్లోకి వద్దాం. ఆప్కి బెహన్ కా జన్మదిన్ కబ్ హై అంటే మీ సిస్టర్ యొక్క బర్త్డే ఎప్పుడు. మరి మీకు ఓన్ సిస్టర్స్ లేకపోయినా కనీసం కజిన్ సిస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ బర్త్డే అయినా సరే మీరు రాయొచ్చు. కాబట్టి సహజంగా మనం ఈ బర్త్డేస్ మన సిస్టర్స్వి మనకి తెలుస్తూ ఉంటాయి. కజిన్స్వి కబక్కని గుర్తు లేకపోయినా మీరు కనుక్కొని రాయొచ్చు. ఆ టైంలో మనం వెళ్ళి వాళ్ళకి విషెస్ చెప్తూ ఉంటాం. అలాగే రక్షాబంధన్ రోజున మనకి సిస్టర్స్ వచ్చి మనం రాఖీ కడుతూ ఉంటారు మనకి. ఆ టైంలో మనం ప్రతిన కూడా చేస్తూ ఉంటాము. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇరువురము దేశానికి రక్ష అని ప్రతిన చేసి సిస్టర్తో రాఖీ కూడా కట్టించుకుంటూ ఉంటాము. ఈ రకంగా మనం ఆడపిల్లల్ని గౌరవించటం, వారిని చక్కగా చూడటం అనేది మన హిందూ సంస్కృతిలోనే ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఆచరిస్తారని అనుకుంటున్నాను చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Breathe, but that's alright. Hush.